ఉపయోగం ఉంది? ఆలోచించాలి మరి. సరే ఏంటి నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్, ఆయన రిమాండ్ విధించడం అసలు గత 2 రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్. మై హోమ్ భూజా దగ్గర నుంచి అటు రాయలసీమ వరకు వెళ్ళిన నేపథ్యం జరుగుతున్న పరిస్థితి. ఆయనకి ఏదో ఖైదీ నెంబర్ కూడా చెప్పారట. పోసానిపై 111 కేసు దుర్మార్గం అని చెప్పి పన్నువాళ్ళు మాట్లాడడం, ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని. అసలు ఏది రైటు ఏది రాంగు? గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? ఈ మాటల తీర్లు, సోషల్ మీడియాలో పోస్టులు, దీన్ని ఏ రకంగా చూడాలి? ఇంక ఇది బ్రేక్ పడదా అండి వీటికి? సార్, బూతుల బసవయ్యలకు వాక్ స్వాతంత్రం వేరు, దుర్వాక్ స్వాతంత్రం వేరు. వాక్ స్వాతంత్రానికి దుర్వాక్ స్వాతంత్రానికి మనం ఒక తేడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీతులకు బూతులకు ఎంత తేడా ఉందో వాక్కులకు దుర్వాక్కులకు అంత తేడా ఉంది. ఇష్టానుసారం మాట్లాడేసి దాని మీద ఎవరేం చర్య తీసుకోకూడదు అంటే ఇదొక ఈ పరంపర, నేను అదే ఇదొక విషవలయం. ఈ విషవలయాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఈ దుర్భాషల యొక్క ఈ దుష్ట వాతావరణాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇది వైసీపీ వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మేమేనా మీరే అని ఎవరన్నారు? ఇప్పుడు వాళ్ళ అధికారం మీరు ఊరుకున్నారా? మీరు రఘురామకృష్ణరాజుని ఎంపీగా ఉండగా అరెస్ట్ చేసి ఎన్ని కోర్టులు తిప్పారు. ఆయన మీరు హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు తీసుకుపోయారు కదా. చంద్రబాబు నాయుడిని నంద్యాల దగ్గర నుంచి విజయవాడ వరకు తీసుకుపోయారు కదా. అచ్చెన్నాయుడిని టెక్కల నుంచి మీరు గుంటూరు దాకా తీసుకొచ్చారు కదా. ఇంకా ఎంతమంది చాలా పేర్లు చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ మాట్లాడారని, కొన్నిసార్లు వర్గాల మధ్య పెట్టారని, లేకపోతే ఒక రంగనాయకమ్మను, లేకపోతే ఇంకొకరిని, డాక్టర్ సుధాకర్ మరణం గురించి తీసుకుందాం. ఆయన ప్రధానంగా చేసింది ముఖ్యమంత్రిని దూషించడమే కదా మొదలుపెట్టింది. అక్కడ మొదలైంది అది. ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు పోసాని ఎలా క్షమాపణలు చెప్పాడో డాక్టర్ సుధాకర్ కూడా నేను తప్పు మాట్లాడాను అని ఆయన కూడా ఒక దశలో నన్ను అడగండి నమస్కారాలు అయినా కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు. కాబట్టి ఇదొక దుష్ట పరంపరను ఛేదించాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. పోసాని కృష్ణమురళి అరెస్ట్, పోసాని కృష్ణమురళి ఖైదీ నెంబర్ 2261, ఇప్పుడు ఆయన నెంబర్ అది 2261 కింద ఆయన రాజంపేట, ఆ తర్వాత అయ్యవారిపల్లి ఏదో అక్కడెక్కడో ఆయన ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. పోసాని మురళి ఏదో చేసేయాలి, అదే అయింది ఇదే అయింది అని ఆనందించే ఆనందం నాకేం లేదు. కానీ అదే సమయంలో నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, ఎవరిని ఏమీ అనను అని ముందే చెప్పాడు కాబట్టి ఆయన్ని వదిలేయాలని, రాజకీయాల్లో వద్దు అన్నా కూడా ఎందుకు చేశారని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పడంలోనే తన తప్పును చాలా వరకు గుర్తించడం, నేను తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నాడు, కన్ఫెషన్. ఆయన రాజకీయాల నుంచి విరమించుకొని ఒక్కొక్కరికి క్షమాపణలు చెప్పి ఆ చెప్పడంలోనే ఆయన ఒక కన్ఫెస్ చేసుకొని నేను దారి తప్పాను అన్నది మాట ఉంది. అయితే ఆ మాట ఆయన సూటిగా చెప్పుంటే చాలా బాగుంటుంది. నేను ఆ రోజు కూడా కామెంట్ చేశాను. చాలామంది పెద్ద మనుషులండి వాళ్ళ చూపు ఎప్పుడు వాళ్ళ పార్టీ వైపు ఉంటుంది. అప్పుడేమైంది ఇప్పుడేమైంది అప్పుడు కూడా చెప్పాము సార్, ఇప్పుడు కూడా చెప్పాము సార్, రేపు కూడా చెప్తాం సార్. బూతులు అనేవాడు ఎవరు మాట్లాడినా తప్పుడు పద్ధతులు ఎవరు అనుసరించినా, వాళ్ళు టీడీపీ అయినా వైసీపీ అయినా మీడియా అయినా తప్పకుండా తప్పని చెప్తాం. అందులో ఇంకేం లేదు. కానీ ఇక్కడ పోసాని కృష్ణమురళి అత్యంత వికృతంగా మాట్లాడాడు. అది కేవలం బూతులు మాత్రమే కాదు, బూతులు మాట్లాడే అలవాటు చాలామంది పెద్దవాళ్ళు అనేవాళ్ళు, చాలా ముసుగులు వేసుకున్న వాళ్ళకు కూడా బూతులు మాట్లాడే అలవాటు ఉంది. రికార్డు చేయం కాబట్టి సరిపోతుంది, కానీ రికార్డు చేయడం మొదలు పెడితే బూతులే. కానీ ఈయనది బూతులు కాదు, బూతులను మించిన ఒక వికృత పరిస్థితి. నాకు బాగా గుర్తుంది, అప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం రాకముందే జన సైనికులు ఆయన ఏదో అన్నారండి ఆయన కుటుంబాన్ని. ఆ విషయానికి సమాధానం చెప్తూ ప్రెస్ క్లబ్లో తన కుటుంబాన్ని గురించి కూడా ఆయన చాలా వికృతంగా, ఇప్పుడు వినడానికి చాలా దుర్భరంగా ఉంటుంది. ఆయన ఎవరికో సమాధానం చెప్పడం కోసం నేను చేసిన ఇంటర్వ్యూ వీడియోలు అవన్నీ కూడా అప్పుడు చూపించాడు. అలా చూపించాడు నాకు ఇది లేదు. మామూలు స్నేహం గౌరవం వేరు, పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన చాలా వికృతంగా వెళ్ళారు, చాలా విడ్డూరంగా మాట్లాడారు. చాలా ఎవరెవరినో సమయం సందర్భం లేకుండా రామోజీరావుని తీసుకొస్తారు, ఇంకొక ఆయన తీసుకొస్తారు, బూతులు తిట్టేస్తారు, లోకేష్ అంటారు. మేమేనా అన్నది మీరు కాదంటే మీరేం ఊరుకున్నారా? ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరు అడుగుతారు? వీళ్ళలో ఒకరినొకరు అనుకునే అర్హత ఉందని అసలు నా ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు అంతకుముందు ఏమైనా ఊరుకుంటుంటే అసలు ఆ ఎంపీ గారు కేసు పెట్టారు, నన్ను కొట్టారు, నా గుండెల మీద కూర్చున్నారు, ఇక్కడి దాకా కూడా. ఇప్పుడు వల్లభనేని వంశీ నాకు ఆరోగ్య సమస్య ఉంది, నాకు వెస్ట్రన్ ఇది కావాలి ఇలాంటివి అడుగుతున్నారు అనుకోండి, ఎవరేం తప్పట్లేదు కదా. మరి అదే పరిస్థితి అవతల వాళ్ళకు కూడా ఉంటుంది కదా.
కాబట్టి ఇక్కడ చట్ట ప్రకారము కనీసం సమాజం యొక్క కనీసమైన సభ్యత నియమాల ప్రకారం వెళ్ళాలి తప్ప ఇవే మాటలు పోసాని కృష్ణమూర్తి తన పిల్లల దగ్గర కానీ తన మిత్రుల దగ్గర కానీ లేదా మనలాంటి వాళ్ళ దగ్గర కానీ మాట్లాడి ఉండేవాడు. ఎందుకు మాట్లాడాడు అవన్నీ? ఆ మాట్లాడడం తప్పని తను చేసిన దానికి ఎప్పుడో ఒకసారి అది అంటే గెలుస్తాం అనుకున్నారు ఆయన. ఖచ్చితంగా చెప్పాలంటే వైసీపీఏ మళ్ళీ వస్తుంది, ఇవన్నీ కూడా మాఫీ అయిపోతాయి అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ అలా ఏం జరగదు. ప్రజలు తీర్పు వాళ్ళ యొక్క నిర్ణయం దాని ప్రకారం చేస్తారు. ప్రజలు ఆ పద్ధతిని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా తిట్టారు. ఏది ఓడిపోయిన తర్వాత కూడా బూతులు తిట్టారు. అది బూతులు నా యూఎస్పీ అనుకున్నాడు ఆయన. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనే ఒకటి ఉంటుంది కదా, తన యూఎస్పీ అనుకున్నాడు ఆయన. ఆయన సినిమాల టైటిల్స్ చూసినా వాటిలో ఆయన మాట్లాడేవి చూసినా అందరికీ తెలుసు. అది ఇప్పుడు ఏదో కొత్త కాదు. కానీ మన సినిమా కానీ మీడియా కానీ ఎవరైనా బూతులు మాట్లాడితే ఆ బూతులను కూడా ఉపయోగించుకొని రేటింగులో లేకపోతే వ్యూస్లో పెంచుకునే లక్షణం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రోత్సహించింది. వాళ్ళు ప్రోత్సహించారని నేను మరీ రెచ్చిపోయాడు. ఆ కూర్చొని అలా మాట్లాడుతుంటే భయంకరం అండి. ఎవరిని